రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. అది పెళ్లి వేడికే కానీ ఒక పొలిటికల్ మీటింగ్ను తలపించింది. ఏపీ మాజీ సీఎం జగన్, తమిళనాడు సీఎం స్టాలిన్, కోలీవుడ్ స్టార్ హీరో, కొత్త రాజకీయ పార్టీ అధ్యక్షుడు విజయ్ ముగ్గురు ఒకే చోట ఒకే వేదికపై కనిపించడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. జగన్, విజయ్ పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకోవటం, పక్కనే స్టాలిన్ కూడా ఉండటం కేవలం యాదృచ్ఛికం కాదని, ఇది భవిష్యత్ రాజకీయాలకు ఒక బలమైన సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో అధికారం కోల్పోయిన జగన్ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారా? ఇది బీజేపీకి వ్యతిరేకంగా రూపుదిద్దుకుంటున్న కొత్త కూటమికి అడుగుజాడ్లా అనేవే ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్స్పెక్టర్ వాసు అందిస్తారు. వాసు, రవి, ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో నిన్న నుంచి కూడా ఇదే కనపడుతుంది. నిన్న మనం చూసాం జగన్ వాళ్ళ బంధువుల పెళ్లికి చెన్నై వెళ్ళడం జరిగింది. అక్కడ స్టాలిన్తో పాటు హీరో, తమిళనాట ఇటీవలే పార్టీ పెట్టి మొత్తం సంచలనం రేపుతున్నటువంటి హీరో విజయ్ మొత్తం కూడా ముగ్గురు కూడా ఒకే ఫ్రేమ్లో కనిపించడం ఇప్పుడు మొత్తం చర్చనీయాంశంగా మారింది. ముగ్గురు విభిన్న దృక్పథాలు, వివిధ మార్గాలు. వీళ్ళందరూ కూడా జగన్ ఏపీలో ఓడిపోయిన అనంతరం కూడా ఎక్కడా కూడా ఉద్యమాలు లేకపోతే అవి చేస్తామని చెప్పినప్పుడు కూడా ఎక్కడ ముందుకు రాని పరిస్థితి. అంటే జనాదరణ కూడా జనాల ఆదరణ కూడా అంత లేదు. ఆ ఉద్యమాల పట్ల కూటమి చాలా పాలన బాగుంది అని చెప్పే నేపథ్యంలో ఒకవైపు, మరోవైపు త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి తమిళనాడులో. దానికి సంబంధించి స్టాలిన్ కూడా మళ్ళీ ఇంకోసారి సీఎం అయ్యేందుకు ఆయన ప్లాన్ చేసుకుంటాం. అదేవిధంగా విజయ్ ఎంత పెద్ద హీరో తెలుసు తమిళనాట వాళ్ళంతా కూడా విజయ్ని చాలా అభిమానిస్తారు తమిళ్లు. ఈ నేపథ్యంలో వీళ్ళ ముగ్గురు కూడా ఒకే చోట కలవటం చర్చనీయాంశంగా మారింది. అంటే స్టాలిన్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా భాషోద్యమం కావచ్చు, లేక బీజేపీ పాలసీలని వ్యతిరేకించడం కావచ్చు, మోడీపై యుద్ధం చేసేందుకు సిద్ధం అవటం అనేక విధాలుగా ఆయన వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇప్పుడు విజయ్ కూడా ఏదో పార్టీతో కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అంటే వీళ్ళ ముగ్గురు కూడా, అంటే అక్కడ బలమైన ఇద్దరు వ్యక్తులు, ఇక్కడ మాజీ సీఎం జగన్, వీళ్ళందరూ కూడా ముగ్గురు కూడా ఒకే పెళ్లి వేడుకలో కలవడం, ముగ్గురు మాట్లాడుకోవడం, అదేవిధంగా విజయ్ను జగన్ కూడా మాట్లాడుకోవడం కూడా అందరికీ కనిపించింది. అంటే ఇదంతా కూడా భవిష్యత్తులో ఏదైనా భవిష్యత్తులో పెద్ద పార్టీ కంటే బీజేపీయేతర పార్టీకి ఏమన్నా సంకేతమా, లేకపోతే ఏం చేయబోతున్నారు అనేది నానా రకాలుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో మొత్తం కూడా జగన్తో పాటు జన్ నాయక్ అని అనేక విధాలుగా క్యాప్షన్స్ పెట్టి వాళ్ళందరూ కూడా ట్రోల్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇది చాలా ఆసక్తికరమైన చిత్రం. యాదృచ్ఛికమైన లేకపోతే కాకుండా కావాలని కలిసినా, ఏ విధంగా కలిసినప్పుడు కూడా వీళ్ళు కలవడం పట్ల మొత్తానికి ఏదైతే ఏమైంది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు తమిళనాడులో అవ్వచ్చు, ఇటు ఏపీలో అవ్వచ్చు, మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా మరి భవిష్యత్తులో వీళ్ళు ఎవరైనా మాట్లాడితే తెలుస్తుంది. స్టాలిన్ కూడా ఏ విధంగా చేస్తున్నారు, అక్కడ పాలన అయితే ప్రజాభిమానం చొరగొంటున్నారు, ఒకవైపు బీజేపీతో యుద్ధం చేస్తున్నారు, మరోవైపు అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు అయితేనే, లేకపోతే వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళతో మొత్తం అనేక విధాలుగా కూడా ఆయన యుద్ధం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల మనం పెద్ద ఎత్తున హిందీకి వ్యతిరేకంగా భాషోద్యమం తీసుకొచ్చారు. దానికి తమిళనాడు అందరూ కూడా మొత్తం మద్దతు పలకడింది. అంటే పార్టీలకు అత్యధికంగా బీజేపీ తప్ప మిగిలిన పార్టీలు కూడా మద్దతు పలకాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమిళనాట ఏ విధంగా ఉంటుందో తెలుసు మనకు. ఏదైనా ఒక విషయం తీసుకుంటే ఐక్యంగా వాళ్ళందరూ కూడా ముందుకెళ్తారు. అదేవిధంగా స్టాలిన్ కూడా చాలామంది అభిమానించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విజయ్ కూడా పార్టీ పెట్టడం, ఇటీవల జన్ నాయక్ అని సినిమా తీయటం, దానికి ఇబ్బందులు పడటం, కేంద్రం ఇబ్బంది పెడటం, ఇవన్నీ చూసాం మనం. ఈ నేపథ్యంలో జగన్ వెళ్ళి కలవటం, ముగ్గురు కూడా కూర్చుని మాట్లాడుకోవటం, విజయ్ జగన్ చర్చించుకోవటం, మొత్తం ఈ దృశ్యం అంతా కూడా భవిష్యత్తులో దేనికో సంకేతం ఇస్తుంది అనేది అర్థమవుతుంది. రాజకీయ విశ్లేషణ కూడా ఇది ఊరికే కాదు, తప్పనిసరిగా ఏదో జరగబోతుంది అనేది విశ్లేషిస్తున్నారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో వైసీపీ సోషల్ మీడియా కూడా దీన్ని ఎందుకో ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళు కలిసినటువంటి స్టాలిన్ కలిసింది, హీరో విజయ్ కలిసిన విషయాలను కూడా ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు. తమిళనాడు కూడా ఎక్కువ ట్రోల్ అవుతుంది. ఎందుకంటే ముగ్గురు కూడా ఉద్దండులే, అటు స్టాలిన్ అవ్వచ్చు, విజయ్ అవ్వచ్చు, జగన్ అవ్వచ్చు. సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా వీళ్ళ గురించి ఏదో ఒక చర్చ ఉంటుంటుంది. అందులో విజయ్ అయితే మరీ హీరో ఎక్కువ అభిమానులు ఉన్నారు. దానివల్ల అది ఆసరా చేసుకుని వైసీపీ క్యాడర్ కూడా, వైసీపీ సోషల్ మీడియా కూడా దీన్ని ఎక్కువ ప్రచారం చేస్తుంది. మరి ఇది దేనికి సంకేతం, భవిష్యత్తులో ఏం జరగబోతుంది? ఇప్పుడు కూటమితో బీజేపీ అయితేనే, జనసేన
జనసేన అయితే కలిసి ఉంది ఇక్కడ. మరి తమిళనాడులో ఏం జరగబోతుంది, వచ్చే ఎన్నికల్లో ఏం జరగబోతుంది, లేకపోతే భవిష్యత్తులో ఏపీలో కూడా ఏం జరగబోతుంది అని జగన్ వాళ్ళతో కలిసి బీజేపీ అతర శక్తిగా ఏదన్నా వ్యూహం పన్నుతున్నారా, లేకపోతే ఏం జరగబోతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. మరి వాస్తవాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. స్టాలిన్ అవ్వచ్చు, విజయ్ అవ్వచ్చు, జగన్ అవ్వచ్చు, ఏం మాట్లాడుకున్నారు, ఏం జరగబోతుందని వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ వాసు.